శివంగి ఒక ధైర్యవంతమైన యోధరాణి మరియు న్యాయపరిచే విధానంలో రాజ్యాన్ని పరిపాలిస్తున్నది. ఆమె రాజ్యాన్ని రక్షించడానికి, ప్రజల సంతోషాన్ని కాపాడడానికి ఏకాగ్రత మరియు సమాచారాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆమెను తన సాహసానికి ప్రసిద్ధి పొందిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందింది. కాని ఆమెకు ఎదురయ్యే ఊహించిన కల ఒకటి. రాత్రి సమయంలో శివంగి తన సుదీర్ఘమైన శారీరక శ్రమకు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒక మాంత్రిక భయం తన స్వప్నంలో కట్టబడిన అద్దాల కింద ఉన్న మంత్రగత్తె గురించి మాట్లాడుతోంది. ఈ మంత్రగత్తె దాని శక్తి పుట్టుకొస్తుంది మరియు ప్రపంచానికి నాశనం కలిగించవచ్చు. ఈ శక్తి గతంలో కొన్ని శతాబ్దాల క్రితం బంధించి పెట్టబడింది, కాని తాజాగా శక్తి మళ్లీ పుట్టుకొచ్చింది. శివంగి ఈ భయంకరమైన సమాచారం ద్వారా తన రాజ్యానికి ఏదైనా ప్రమాదం వస్తుందనే ఆలోచనతో మేలుకుంటుంది. రాజ్యం నెమ్మదిగా పాడవుతున్న వేళ ఈ కొత్త ప్రమాదం సమీపంలో ఉందని తెలుసుకోవడం ఆమెను కలవరపెడుతుంది. తన రాజ్యంలో ప్రజల అభివృద్ధి, శాంతి మరియు సంక్షేమం యథార్థం కావడానికి శివంగి అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. రాజ్యపు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, కరువు, ప్రజల మధ్య విభేదాలు, ఈ సమస్యలు ఆమెకు ఈ నేపథ్యంలో మంత్రగత్తె యొక్క శక్తి తిరిగి ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఆమెకు మరింత బలహీనతలను తెచ్చేలా ఉంటుంది. శివంగి ఈ ప్రమాదాన్ని అరికట్టడంలో సహాయపడేందుకు తన నమ్మకమైన సలహాదారులను మరియు విశ్వసనీయ మంత్రులను పిలుస్తుంది. వారు ఆమెకు మంత్రగతి గురించి సమాచారం అందిస్తారు. ఇది ఒక అద్దాల క్రింద పెట్టబడింది, కాని అదనపు శక్తిని పొందింది. శివంగి ఈ సమాచారం ద్వారా మంత్రగత్తెకు సమీపంలో ఉన్న అడవిని తెలుసుకోవడానికి శక్తిని సమీకరిస్తుంది. శివంగి మంత్రగత్తె గురించి మరింత తెలుసుకోవడానికి ప్రాచీన పురాతన గ్రంథాలను పరిశీలిస్తుంది. ఈ మంత్రగత్తెను నాటి యోధులు ఎన్నో సాహసాలు చేసి అద్దాలలో బంధించి పెట్టారు. గతంలో ఈ మంత్రగత్తె ఒక మహాశక్తి కలిగి ప్రపంచాన్ని నాశనం చేసే అవకాశం ఉందని చెప్పబడింది. తాజాగా ఈ శక్తి పెరిగిపోతుంది అనే వార్త శివంగి మరింత ఆందోళన కలిగిస్తుంది. శివంగి తన రాజ్యాన్ని రక్షించడానికి సిద్ధమవుతుంది, కాని ఆమెకు కొన్ని అవరోధాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆమె తన సాహసాన్ని, ధైర్యాన్ని మరియు తెలివిని వాడాల్సి వస్తుంది. మంత్రగతిని ఎదుర్కొనటానికి అడవిలో ప్రవేశించే ముందు ఆమెను నచ్చిన సైనికులు, మంత్రులు మరియు న్యాయవాదులతో కలిసి ఆమెకు కావలసిన సాయాన్ని అందిస్తుంది. శివంగి తన రాజ్యాన్ని రక్షించడానికి, అందులోని సమస్యలను మరియు యుద్ధాలను పరిష్కరించడానికి సిద్ధమవుతుంది. ఈ పరిణామాలు శివంగి ప్రయాణానికి మరియు ఆమె రాజ్యాన్ని రక్షించడానికి ఆమె చేసే కృషికి ఆధారంగా ఉంటాయి. శివంగి అడవిలో అడుగుపెడుతుంది. అది ఆమెకు పూర్తిగా తెలియని ప్రమాదకరమైన ప్రదేశం. ఈ అడవి ఒక విధమైన మాయమూర్తులతో మరియు భయంకరమైన ప్రాణులతో నిండి ఉంది. శివంగి మొదట అడవిని పరిశీలించినప్పుడు దాని భయానక రూపం, పొగమంచుతో నిండిన వాతావరణం మరియు వింత శబ్దాలు ఆమెను కలవరపెడతాయి. ఆమెకు ముందున్న పని ఎంత క్లిష్టమైందో అర్థమవుతుంది. అడవిలో ప్రవేశించిన వెంటనే శివంగి దారిన పసిగట్టే ప్రయత్నం చేస్తుంది. ఆమెకు మార్గదర్శకంగా తోడుగా ఉన్నప్పటికీ ఈ అడవిలోకి ప్రవేశించడం ఒక సాహసోపేతమైన యాత్రగా మారింది. అడవిలోని కఠినమైన మార్గం, వింత పర్వతాలు, లోయలు మరియు సానుకూల నీటి ప్రవాహాలు ఆమెను కష్టంలో పడేస్తాయి. ఈ ప్రదేశం యొక్క చరిత్రను తెలియక అడవి ప్రకృతితో సమరం చేసే అవసరాన్ని గుర్తిస్తుంది. ఈ అడవి శివంగి తన సాధారణ మార్గాల నుండి భ్రమింపజేస్తూ దారిన పక్కదారి పట్టిస్తుంది. శివంగి అడవిలో ఉన్నప్పుడు ఆమెకు అనేక మాయమూర్తులు ఎదురవుతాయి. ఈ మాయమూర్తులు అడవిని కాపాడే శక్తివంతమైన రక్షకులు. తమ ప్రదేశాన్ని పరిరక్షించడానికి అడవిని, మాయలను ఉపయోగిస్తారు. మొదటగా ఆమెను భ్రమింపజేసే ఒక మాయమూర్తిని చూస్తుంది. ఈ మాయమూర్తి శివంగి యొక్క భయాలను ప్రేరేపించి ఆమెను అయోమయం గురిచేస్తుంది. కాని శివంగి తన ధైర్యంతో ఈ మాయను ఎదుర్కొంటుంది. మాయమూర్తి యొక్క శక్తిని గుర్తించి ఆమె దాన్ని అధిగమిస్తుంది. అనంతరం శివంగి అడవిలో ఉన్న మరొక మాయమూర్తిని కలుస్తుంది. ఇది ఒక వింత రూపంలో ఉంటుంది, కాని తన నైపుణ్యాలను ఉపయోగించి శివంగి దాని వాస్తవ రూపాన్ని కనుగొంటుంది. ఈ సంఘటనలు ఆమెకు అడవిలో ఉన్న మాయమూర్తులు ఎంత ప్రమాదకరమైందో తెలుసుకోవడానికి సహాయపడతాయి. అడవిలో ప్రయాణం చేస్తూ శివంగి కొన్ని అనుకోని మిత్రులను కూడా కలుస్తుంది. మొదటగా ఆమె ఒక యోధుని కలుస్తుంది. అతను మంత్రగత్తె నుండి తప్పించుకోవడానికి అడవిలో పాతాళం నుంచి పిలువబడిన ఒక భద్రతా రక్షకుడు. అతను శివంగి
మంత్రగత్తెకు సంబంధించిన విషయాలను తెలియజేస్తాడు. అతనితో కలిసి శివంగి అడవిలోని మరింత ప్రమాదకరమైన మార్గాలను అన్వేషిస్తుంది. అనంతరం ఆమె ఒక ప్రాచీన యోధుడిని కలుస్తుంది. అతను అడవిలోని మాయలు మరియు మంత్రాల గురించి ప్రాచీన సూత్రాలను శివంగి వివరిస్తాడు. అతను ఆమెకు మంత్రగత్తెను ఎలా ఎదుర్కోవాలో కొన్ని సూచనలు ఇస్తాడు. వాటి ద్వారా ఆమె ముందుకు సాగుతుంది. ఈ మిత్రులతో కలిసి శివంగి తన యాత్రను ముందుకు నడిపించడానికి కీలకమవుతాయి. శివంగి అడవిలో ఉన్నప్పుడు ఆమెకు ఎదురయ్యే సవాళ్లు మామూలుగా కనిపించవు. కొన్ని చోట్ల ఆమె వింత పక్షులు మరియు జంతువులతో పోరాడవలసి వస్తుంది. అవి ఆమెను తన దారి నుంచి భ్రమింపజేస్తాయి. కొన్నిసార్లు అడవి తన చుట్టూ ఉండే అన్ని విషయాలను ఆకర్షించేసుకుని ఆమెను అనవసరమైన మార్గాల్లో నడిపిస్తుంది. మరికొన్ని సవాళ్లు అడవిలోని ప్రకృతికి సంబంధించిన అద్దాల వద్దకు చేరుకుంటుంది. ఈ అద్దాలు ఆమెకు తెలుసుకోవాలనుకున్న ఒక చరిత్రను కప్పివుంచినవి. పాత చరిత్ర ప్రకారం ఈ అద్దాలు మంత్రగత్తె రహస్యాలను కాపాడుతున్నాయి. అద్దాలు పర్వతాల మధ్య దట్టమైన అడవుల కింద ఉంచబడిన ప్రత్యేక ప్రదేశంలో ఉన్నాయి. ఈ ప్రదేశం పర్వతాల కుదుళ్లను వింతైన శక్తులను కలిగి ఉంది. శివంగి అద్దాల దగ్గరికి చేరుకున్నప్పుడు